హలో అండి, నేను డాక్టర్ షేకూర్ మురళి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మణిపాల్ హాస్పిటల్. ఈ రోజు మనం ఎపిలెప్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఎపిలెప్సీ అందరూ ఏమనుకుంటారంటే ఒక రకమైన శాపం లాంటిది, దీనికంటూ ట్రీట్మెంట్ ఉండదు, అలాంటి యూజువల్ గా జనాల్లో ఒక నానుడు ఉంది. సో ఎపిలెప్సీ అంటే ఏంటి? ఎపిలెప్సీ అంటే మన తెలుగు భాషలో మూర్ఛ వ్యాధి అంటారు. చాలా మందికి జీవితంలో ఒకసారి ఫిట్స్ వచ్చి తగ్గిపోతుంది, ఒక్కసారే వస్తుంది, వాళ్ళకి మరలా రాదు. కానీ కొంతమందికి ఒకసారి కంటే ఎక్కువ వస్తుంది. అట్లా ఎవరికైతే జీవిత కాలంలో ఒకసారి కంటే ఎక్కువ సార్లు మూర్ఛ వచ్చిందో, అంటే ఫిట్స్ వస్తాయో, అలాంటి వ్యాధిని ఎపిలెప్సీ అంటాం. ఎపిలెప్సీ అనేది మన బీపీ, షుగర్ అలాగే ఇది కూడా ఒక రకమైన జబ్బు. సో ఎపిలెప్సీ అనేది ఇండియాలో ఇంచుమించు సుమారుగా 60 లక్షల మంది ఈ ఎపిలెప్సీ వ్యాధితో, అంటే ఒకటి నుంచి ఎక్కువ సార్లు మూర్ఛకు గురయ్యి బాధపడుతూ ఉన్నారన్నమాట. అసలు ఎందుకు వస్తుంది ఈ ఎపిలెప్సీ? యూజువల్ గా ఎపిలెప్సీ కారణాలు చాలా మందికి చిన్నతనంలో బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల కానీ, డెలివరీ టైంలో బ్రెయిన్ ఇబ్బంది పట్టడం వల్ల కానీ, బ్రెయిన్ ఎదుగుదలలో లోపం వల్ల కానీ, ఆ బ్రెయిన్ లో కొన్ని రకాల అబ్నార్మాలిటీస్, కార్టికల్ డిస్ప్లేషియా అంటాము, మీసెల్ టెంపరల్ స్క్లెరోసిస్ అంటాం, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మందికి రిపీటెడ్ గా ఫిట్స్ అటాక్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు అసలు ఆ ఫిట్స్ లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా మందికి ఫిట్స్ అంటే తెలుసు, మనిషి అప్పటిదాకా బాగానే ఉంటారు, సడన్ గా పెద్దగా అరుస్తారు, అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంటారు, కాళ్ళు చేతులు బిగబట్టేసుకొని కళ్ళు పైకి చూసి యూరిన్ బట్టలో పోవటం, ఇది చాలా మందికి ఫిట్స్ అంటే ఏంటో తెలుసు. ఇవి ఏంటంటే ఇవి కామన్ టైప్స్ అనమాట. ఇప్పుడు లక్షణాలు చెప్పాను, వాటిని జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సిజర్స్ అంటారు. అలా కాకుండా ఈ ఫిట్స్ లోనే కొన్ని రకాలు ఉంటాయి అనమాట. కామన్ గా వచ్చే కాకుండా ఒక 20-30% మందికి సడన్ గా జర్క్ మూమెంట్స్ లాగా వస్తుంటాయి, వాటిని మయోక్లోనిక్ సిజర్స్ అంటారు. సడన్ గా కొంతమంది కన్ఫ్యూజన్ గా అయిపోయి ఆ వర్క్ నుంచి ఇట్లా స్టాప్ అయ్యి ఇట్లా చూస్తూ ఉంటారు. సో దాన్ని కాంప్లెక్స్ పార్షల్ సిజర్స్. అట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందరికీ కాళ్ళు చేతులు బిగబట్టుకోవాలి, కాళ్ళు చేతులు కొట్టుకోవాలి అట్లా ఉండదు. సో ఇది కూడా ఈ ఎపిలెప్సీ గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో తర్వాత ఈ ఎపిలెప్సీని ఎలా నిర్ధారణ చేస్తారు? యూజువల్ గా ఈజీ గానీ, ఎంఆర్ఐ ఆర్ సిటీ స్కాన్, అంటే ఈ టెస్ట్ లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ ఈజీ, ఈ టెస్టుల ద్వారా మనం ఎపిలెప్సీని నిర్ధారణ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే 60-70% మందికి మాత్రమే ఈ ఈజీలో గానీ, ఎంఆర్ఐలో గానీ, సిటీలో గానీ చేంజెస్ ఉంటాయి. అందరికీ అంటే ఫిట్స్ వచ్చిన ప్రతి వాళ్ళకి టెస్ట్లో అబ్నార్మాలిటీ ఉండాలని ఏమి లేదు. సో యూజువల్ గా ఫిట్స్ అంటే ఈ మూర్ఛ వ్యాధి, ఆ ఎపిలెప్సీ వ్యాధి వాళ్ళని ఆ లక్షణాలను బట్టి యూజువల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటారు. 60-70% మందికి ఈజీ స్కాన్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ గా ఉంటాయి. చాలా మంది ఏమంటారు, డాక్టర్ గారు అసలు మా అబ్బాయి ఫిట్స్ లేదు, ఈ పరీక్షలు నార్మల్, నేను మందులు వాడరు. అది చాలా తప్పు అనమాట. ఎపిలెప్సీ పేషెంట్స్ మెయిన్ గుర్తుంచుకోవాల్సిందంటే రెగ్యులర్ గా మందులు వాడటం. ఈ మందుల్లో కూడా చాలా మందికి ఎపిలెప్సీతో బాధపడే వారికి 70-80% మందికి యూజువల్ గా 2-4 సంవత్సరాలు, యావరేజ్ గా 3 years కోర్స్ వాడుకుంటే 70-50% మందికి ఫిట్స్ అనేవి కంట్రోల్ ఉంటాయి. కానీ ఒక 10-20% మందికి మాత్రం మందులతో కంట్రోల్ అనేది ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు 2-3 రకాల మందులు ఎక్కువ వాడచ్చు, ఒక్కోసారి సర్జరీ దాకా కూడా అవసరం ఉంటుంది. సో అది వాటిని డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటాం. సో ఫిట్స్ వాళ్ళు 80% మందికి మందులు వాడటం వల్ల తగ్గుతుంది. సో ఇది ఒక రకమైన శాపం కాదు. యూజువల్ గా ఇది మామూలుగా మన బీపీ, షుగర్ లాగే ఇది కూడా ఒక ప్రాబ్లం అనుకొని మనం మందులు వాడుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ ఎపిలెప్సీ రిపీట్ గా ఎందుకు వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్స్ కి యూజువల్ గా కారణాలు ఏముంటాయి? చాలా మంది ఏంటంటే మందులు రెగ్యులర్ గా వాడరు, డ్రగ్ స్కిప్ చేస్తుంటారు. రెండోది ఏంటంటే స్లీప్, లేట్ నైట్ స్లీప్ తక్కువైంది అనుకోండి, యూజువల్ గా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. తర్వాత ఏంటంటే యూజువల్ గా టైర్డ్ అయిపోయి, అంటే టైం కి ఫుడ్ తీసుకోక, వర్క్ స్ట్రెస్ లో గానీ, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లోజ్డ్ రూమ్ లో మొబైల్ చూడటం కానీ, లేకపోతే టీవీ చూడటం కానీ, ఇలాంటి యూజువల్ గా కామన్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఈవెన్ అతని ఎపిలెప్సీ అంతా బ్రెయిన్ లో ప్రాబ్లం లేకుండా మంచిగా ఉన్నా కానీ ఈ ట్రిగ్గర్స్ వల్ల మళ్ళీ రికరెన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఎపిలెప్సీ పేషెంట్ అంటే వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పేషెంట్ ని దగ్గరలో ఏమీ లేకుండా చూసుకోవాలి. తన షర్ట్ బటన్స్ కానీ అట్లా తీసి తనకు మంచి గాలి ఆడేట్టు చూసుకోవాలి. ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చిన వ్యక్తిని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి, సో ఈ ఏదైతే లాలాజలం ఉందో లంగ్స్ లోకి వెళ్లకుండా చూసుకోవాలన్నమాట. సో తన దగ్గర ఏమైనా దెబ్బలు తరిగే ఉంటే అవి దూరంగా పెట్టాలి. సో యూజువల్ గా ఈ మూర్ఛ ఒకసారి స్టార్ట్ అయితే 1 to 2 minutes లో దానంతట అదే ఆగిపోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే చేతిలో రాడ్లు పెట్టడము, నోట్లో గుడ్లు కక్కడము, ఇలాంటివి చేస్తుంటారు. సో ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు అనమాట. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మూర్ఛ సమయంలో మాత్రమే పేషెంట్ అనే అతను అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. అంటే కొంచెం అరవటం కానీ, కన్ఫ్యూజన్ గా ఉంటాం. అది చూసి వీడికి ఏదో పిచ్చి ఉంది, ఇదొక మానసిక వ్యాధి అనుకోకూడదు. మూర్ఛ అనేది కామన్ గా వచ్చే ప్రాబ్లమే. దీనికి మందులు ఉన్నాయి. 80-90% వాళ్ళకి క్యూర్, అంటే నయం అవుతుంది మందులు వాడితే. వీళ్ళు మామూలుగా చదువుకోవచ్చు, మామూలు మ్యారేజ్ లైఫ్ అలాంటివి నార్మల్ గా ఉంటాయి, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఏమీ ఇబ్బంది పడదు. ఒకటి ఏంటంటే రెగ్యులర్ గా కొంచెం సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఉండి రెగ్యులర్ గా మందులు వాడుకుంటే మనం ఎపిలెప్సీని కంపల్సరీగా జయించవచ్చు. థ్యాంక్ యూ.